शंकर भोले भाले शैला बिहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे न्यारी। सब कर दे भगवान तेरी पूजा, भगवान तेरी पूजा। शिव जी तेरा जो है, शिव जी तेरा जो है, रूपा निराला भोला भाला, तेरी ज्योति में सभी है बलिहारी। ओ शंकर भोले भाले शैला बिहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे सागर मंथ के सभी देवता अमृत वाला चाहे, सागर मंथ के सभी देवता अमृत वाला चाहे। तुम अभयंकर विश्व पे कर नीलकंठ लाए, तुम अभयंकर विश्व पे कर नीलकंठ लाए, नीलकंठ लाए। जो भी आया शंभो, जो भी आया शंभो शरण तिहारी, दुख हारी, उसकी नैया तूने पार उतारी। ओ शंकर भोले वाले शैला बिहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे न्यारी। ओ शंकर भोले वाले शैला बिहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे न्यारी।
के सभी देवता अमृत पालना चाहे। सागर मत के सभी देवता अमृत पालना चाहे। तुम अभयंकर विष्णु पे नीलकंठ कहलाए। तुम अभयंकर विष्णु पे कर नीलकंठ कहलाए। नीलकंठ कहलाए जो भी आया शंभो, जो भी आया शंभो शरणाधिकारी दुखहारी, उसकी दया तूने पार उतारी। ओ शंकर भोले वाले शैलविहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। ओ शंकर भोले वाले शैलविहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। हे शिव शंकर जहाँ भी तेरा दम दम डमरू बजे। हे शिव शंकर हे प्रलयाकर, हे शिव शंकर हे प्रलयंकर। हे शिव शंकर जहाँ भी तेरा दम दम डमरू बजे। नर के नाना रूप तेरे गण संग संग तेरे नाचे, संग संग तेरे नाचे। तेरा किसी ने भी तेरा किसी ने भी तेरा रवाया कैसे माया। अरे तुझको तो नंदी की सवारी। ओ शंकर भोले वाले शैलविहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। ओ शंकर भोले वाले शैलविहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। ओ शंकर भोले वाले शैलविहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। ओ शंकर भोले वाले शैलविहारी त्रिपुरारी, तेरी लीला प्रभु सबसे है न्यारी। तेरी लीला प्रभु सबसे है न्यारी। तेरी लीला प्रभु सबसे है न्यारी। Shambho bam bam bam, bolo Shiva Shiva Shambho bam bam bam, bolo Shiva Shiva Shambho bam bam bam, bolo Shiva Shiva Shambho bam bam bam. Hare Gare ye nam maradam, ye nam maradam, jabataka he vaidam vedam, vaidam vedam. Bolo Shiva Shiva Shambho bam bam bam, bolo Shiva Shiva Shambho bam bam bam, bolo Shiva Shiva Shambho bam bam bam, bolo Shiva Shiva Shambho bam bam bam.
జై శ్రీ మాతాజీ. ప్రాతకాల సామూహిక ధ్యానానికి విచ్చేసిన యోగిని యోగులందరికీ కూడా ఆత్మపూర్వక స్వాగతం. జై శ్రీ మాతాజీ. మనమందరము కూడా ఆదిశక్తి పరమ పూజ్య శ్రీ మాతాజీ గారి చిత్రపటం ముందు సుఖాసీనులై కూర్చుందాము. మన రెండు అరచేతులను పూర్తిగా తెరిచి అమ్మ బొట్టు వంక చూస్తూ శ్రీ మాతాజీ గారి నుంచి వచ్చేటటువంటి చైతన్యాన్ని పరిపూర్ణ హృదయంతో నిర్మల చిత్తంతో తీసుకుంటూ ఉందాం. అమ్మ శ్రీ మాతాజీ, ఈరోజు ఈ సామూహికత అంతా కూడా మీ ఎదురుగా ఉన్నది తల్లి. ధ్యానము నిమిత్తమై మీ ఎదురుగుండా ఆసీనులమై ఉన్నాము తల్లి. దయచేసి ఈ సామూహికతకు నిర్విచార స్థితిని కలిగే నిరానందము అనుభూతి చెందేటటువంటి యోగ స్థితిని కలిగించండి తల్లి. దానికి సాక్షాత్తు మీరే ఈ ధ్యానమును కొనసాగింప చేయండి తల్లి. అమ్మ, చేసేది చేయించేది సర్వము మీరే అయి ఉన్నారు తల్లి. సాక్షాత్ మీ యొక్క వాగ్దేవత రూపంలో ఈ ధ్యానాన్ని కొనసాగింప చేయండి తల్లి. మీ యొక్క గణేష్ రూపంలో ఈ ధ్యానానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయించండి తల్లి. మనము మన చిత్తాన్ని మెల్లిగా అంతర్ముఖం చేసుకుంటూ ఇంకా ఆలోచనలుగా ఏమైనా ఉంటే ఇది కాదు అనుకుంటూ శ్రీ మాతాజీ గారి శ్రీచరణాలను కూడా హృదయంలోకి తీసుకుంటూ మన చిత్తాన్ని శ్రీ కుండలిని మాతపై ఉంచుకొని ఆవిడికి నమస్కరించుకొని, అమ్మ జన్మ జన్మల తల్లి అయినటువంటి కుండలిని మాత, దయచేసి మాలో మీ యొక్క పూర్తి స్థాయిలో ఉద్ధానం చేయండి అమ్మా. మెల్లిగా మనందరము కూడా కుండలిని మాతను జాగృతి చేసుకుని వందన వేస్తుంది. ఎంత భక్తి శ్రద్ధలతో మహిమాన్వితమైనటువంటి 3 మహామంత్రాలను శ్రీ గణేష్ మంత్రాన్ని తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महाशिवरात्रि
మనలో పెరుగుతున్న చైతన్యాన్ని పూర్తిగా ప్రతి అణువుకి తీసుకుంటూ మన 2 అరచేతుల్ని భూమాత పైన ఉంచుకుందాం. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ ఆది భూమాత స్వరూపంలో ఉన్నారమ్మ. అమ్మ భూమాత, మీ పైన పాదాలు ఉంచుతున్నందుకు దయచేసి మా అందరినీ క్షమించండి తల్లి. అమ్మ భూమాత, మా 3 నాడులు 7 చక్రాల్లో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలను, సమస్యలను, మాలో దైవానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మాలో ఉన్న అన్ని నకారాత్మక శక్తులను, అన్ని శారీరక మానసిక సమస్యలు అమ్మ భూమాత మీ యొక్క అనంతమైన భూతత్వంలోనికి విలీనం చేసుకోండి తల్లి. మన యొక్క ఈడానాడి, పింగళానాడి, సుషుమ్నానాడిని పూర్తిగా గమనించుకుంటూ భూతత్వంలోనికి వెళుతున్నటువంటి నకారాత్మక శక్తులను అలాగే మన 7 చక్రాలను కూడా గమనించుకుందాం. మా భూమాత మీ యొక్క ఓర్పుని, సహనాన్ని మా యొక్క ప్రతి అణువులోకి నింపండి తల్లి. మీ యొక్క భూతత్వం ద్వారా మా యొక్క మూలాధార చక్రాన్ని శక్తివంతం, చైతన్యవంతం చేయండి తల్లి. మాలో శ్రీ గణేష శక్తిని పరిపూర్ణంగా నింపండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. 2 అరచేతులను శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుకుంటూ నా కుడి చేతిని ఎడమ హృదయం వైపు ఉంచుకొని ఈ ఎడమ హృదయంలో నుండి మన చిత్తాన్ని గమనించుకుంటూ మన చిత్తాన్ని మెల్లిగా మన ఎడమ హృదయంలో తెచ్చుకొని శివుడి రూపంలో ఉన్న ఆత్మ పైన ఉంచుకుంటూ అక్కడ ఉంటే స్పందనని గమనించుకుందాం. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ శివపార్వతుల స్వరూపంలో మా అందరి హృదయాల్లో ఉన్నారు తల్లి. అమ్మ మమ్మల్ని దయచేసి పవిత్ర ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్దండి తల్లి. మాలో పరిపూర్ణమైన ఆత్మ ప్రకాశించడానికి ఉన్నటువంటి మాలో ఉన్న మాయను పూర్తిగా తీసివేయండి తల్లి. మాలో ఉన్న భయభ్రాంతుల నుండి మమ్మల్ని పూర్తిగా రక్షించండి తల్లి. మాలో ఉన్నటువంటి మాయను, భ్రమను తొలగించండి తల్లి. మనం అక్కడ తల్లి పాదాలను చూసుకుంటూ ఇక్కడ హృదయంలో తల్లికి సంపూర్ణ సమర్పణను తల్లి పాదాలకు సమర్పించుకుందాం. అనన్యమైన భక్తితో, అత్యంతమైన భక్తి శ్రద్ధలు, వినయంతో మనల్ని మనం శరణాగతి చేసుకుందాం. మనలో ఉన్నటువంటి అహంకార ప్రత్యహంకారాలను అమ్మ పాదాలకు సమర్పించుకుందాం. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను, తద్వారా వచ్చే సమస్యలను తల్లి పాద పద్మాలకు సమర్పించుకుందాం.
ఆ పారాణితో నిండి ఉన్న ఆ పాదపద్మాలను పూర్తిగా మన హృదయం నిండా నింపుకుందాం. విశ్వమంతా ఉన్నటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి జగజ్జనని యొక్క పాదపద్మాలను మన హృదయం ద్వారా మన శరీరములోని ప్రతి అణువుకి ఆ చైతన్యాన్ని తీసుకుని వెళదాం. చైతన్యంతో మనం సహస్రారంలోకి వెళదాం. మన కుడి చేతిని ఒళ్ళో ఉంచుకొని మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకొని పరమ పూజ్య శ్రీ మాతాజీ అమ్మ, మీరు ప్రసాదించినటువంటి ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని మాలో పూర్తిగా స్థిరపరచండి తల్లి, దృఢపరచండి తల్లి. మమ్మల్ని సంపూర్ణమైనటువంటి ఆత్మ సాక్షాత్కారిగా తీర్చిదిద్దండి తల్లి. దానికి కావలసిన విధంగా మమ్మల్ని మేము తయారు చేసుకునే విధంగా మాకు వివేకము, విచక్షణ, జ్ఞానము, శక్తిని ప్రసాదించండి. మనము సహస్రారంలో తల్లి పాదాలు దర్శించుకుంటూ సహస్రారం అంతా మన మెదడు అంతా కూడా చైతన్యము తీసుకుంటూ సహస్రారం నుండి మన దృష్టిని మూలాధారం పైన తీసుకువెళ. మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ గణేష స్వరూపంలో మా అందరి మూలాధారంలో విరాజిల్లుతున్నారు తల్లి. దయచేసి మా అందరినీ శ్రీ గణేశుని యొక్క కృపకు పాత్రులయ్యే విధంగా దయతో మమ్మల్ని దీవించండి తల్లి. మన మూలాధారంలో తల్లి పాదాలను శ్రీ గణేశ స్వరూపంలో దర్శించుకుంటూ శ్రీ గణేశ, తల్లి ఎడల మీకున్నటువంటి అనన్యమైన శరణాగతిని, భక్తిని, వినయ విధేయతలను మాలో కూడా పూర్తిగా నింపుతండ్రి. శ్రీ గణేశ, మీ యొక్క పవిత్ర గుణాలైనటువంటి వివేకము, చక్షణ మాలో పూర్తిగా నింపండి తండ్రి. శ్రీ గణేశ, దయచేసి మాలో ఉన్నటువంటి కుండలినీ మాతను ఊర్ధ్వముఖంగా ప్రయాణించటానికి మాలో అడ్డుపడుతున్న అన్ని రకాల సమస్యలను దయచేసి తీసివేయండి తండ్రి. మనం అక్కడ శ్రీ గణేశ రూపంలో ఉన్న తల్లికి నమస్కరించుకుని మన చిత్తాన్ని శ్రీ గణేశుడి శక్తితో కుండలిని మాతతో కూడా ఒక్కొక్క చక్రం గుండా పైకి వద్దాం. మూలాధార చక్రము నుండి స్వాదిష్టాన చక్రము, 6 దళాలతో అలరారుతున్న బ్రహ్మదేవ సరస్వతుల చైతన్యంతో కూడిన స్వాదిష్టాన చక్రము నుండి నాభి చక్రం, మణిపూరక చక్రానికి ఆ చైతన్యాన్ని తీసుకుందాం. లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉన్న తల్లి పాద పద్మాలను పూర్తిగా నమస్కరించుకుని శరణాగతి తీసుకుని, అమ్మ, మాలో ఇంకా ఎక్కడో ఉన్నటువంటి అన్ని రకాల అసంతృప్తులను దయచేసి మీ పాద పద్మాలకు సమర్పిస్తున్నాను తల్లి. మాలో ఉన్న అసంతృప్తిని, అశాంతిని పూర్తిగా మీకు సమర్పిస్తున్నాను తల్లి. దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. మాకు శాంతిని, సంతృప్తిని ప్రసాదించండి. మా కుటుంబాలను
పూర్తిగా మీ పాద పద్మాలకు సమర్పిస్తున్నాం. మా కుటుంబ సభ్యులను, కుటుంబ సమస్యలను పూర్తిగా మీకు అమ్మా, ఈ జగమంతా కూడా మీ కుటుంబమే కదా తల్లి. మేమందరము కూడా మీ పిల్లలమే కదా తల్లి. మమ్మల్ని మేము పూర్తిగా మీ పాద పద్మాలకు సమర్పించుకుంటున్నామమ్మా. తల్లి నుండి వచ్చే ఆ చైతన్యంతో మనము భవసాగరం నుండి హృదయ చక్రానికి వద్ద జగజ్జనని ఆదిశక్తి జగదాంబ దుర్గామాత రూపంలో సింహారూఢి అయి ఉన్న తల్లి నుంచి వచ్చే చైతన్యంతో మన హృదయంలో పూర్తిగా అత్యంత విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుకుంటూ ఆదిశక్తి సదాశివుల యొక్క బిడ్డలమని ఆత్మ గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో హృదయ చక్రం నుండి విశుద్ధి చక్రంలోకి వెళ్ళగా శ్రీ రాధాకృష్ణ స్వరూపంలో ఉన్న తల్లి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ 16 దళాలతో 16,000 శక్తులతో విరాజిల్లుతున్న తల్లి స్వరూపంలో ఉన్న రాధాకృష్ణ స్వరూపంలో ఉన్న తల్లిని దర్శించుకుంటూ విరాట్లోకి మమ్మల్ని మమేకం చేసుకోండి తల్లి. మా అణువణువు మీలో పూర్తిగా నింపుకోండి తల్లి. మా అణువణువులో మిమ్మల్ని నింపుకునే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి అని మనం తల్లిలో పూర్తిగా మమేకమవుతూ ఆజ్ఞాచక్రంలోకి గణేశుని మహాగణేశు రూపంలో, తల్లిని మహాలక్ష్మి రూపంలో, విష్ణువుని మహావిష్ణువు రూపంలో, జీసస్ క్రైస్తు రూపంలో 2 దళాలు కలిగిన ఆజ్ఞాచక్రంలో దర్శించుకుంది. అమ్మ, మేము అందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తున్నాం తల్లి. మమ్మల్ని మేము క్షమించుకుంటున్నాం తల్లి. చైతన్య స్వరూపంతో ఉన్న మీ యొక్క దివ్య చైతన్యాన్ని మాలో పూర్తిగా నింపండి తల్లి. మా మెదడులో ఉండేటటువంటి అన్ని నకారాత్మక శక్తులను చైతన్యంతో పారద్రోలండి తల్లి. మీ యొక్క చైతన్య ఆ ప్రవాహాన్ని మా మెదడు నుండి అన్ని నాడులకి నింపండి తల్లి. దయచేసి మా హృదయపీఠంలో మమ్మల్ని స్థిరముగా ఉండటానికి, భగవంతుని సామ్రాజ్యంలో మమ్మల్ని పౌరునిగా ఉండటానికి కావలసిన దారిని మాకు ప్రసాదించండి అమ్మ. తల్లి పాదాల నుంచి వచ్చే చైతన్యాన్ని ప్రతి అణువుకి తీసుకుంటూ సహస్రారంలోకి వెళదాం. హృదయపీఠంలో సాక్షాత్ ఆదిశక్తి సదాశివుల్ని దర్శించుకుంటూ చైతన్యాన్ని ప్రతి అణువుకి తీసుకుంటూ విశ్వ చైతన్యంలో, పరమ చైతన్యంలో, ఆ బ్రహ్మాండంలో వచ్చేటటువంటి చైతన్యంలో మమేకం అవటానికి తల్లి ఇచ్చే చైతన్యాన్ని మెల్లిగా తీసుకుంటూ మనం ధ్యానపు లోతులకి ఇంకా వెళ్ళటానికి ఆత్మాష్టకాన్ని వింటూ తల్లి యొక్క ప్రవచనాన్ని విందాం. జై శ్రీమాత. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ
मदो नैव मेनैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। In these modern times, a place which is supposed to be a holy place becomes the most unholy place. It's such a topsy-turvy condition these days. And when we are trying to establish something very fundamental, it's like a little seedling that has to come out of the stones. It has to fight lots of things, so we have to keep our brains intact and be sensible about everything, and try to see what we can achieve through our patience and understanding is very important. Today I think is a very great day for all of us, because this place is the place of Virat, of Sri Vithala. It's the place where Sri Vithala appeared to a devoted son, and when he asked him that you better stand on a break, he stood there. And they say that they stood there waiting. Some people say that the statues that we see came out of the Mother Earth on this sand. And that's what Pundarikaksh carried, saying that these are the ones who came to see me and my parents. I was busy with them. So they are standing on the same brick which I threw. Now the whole story has to be taken in a very sensible way with a common sense in it. That God Himself is capable of all kinds of miracles. We who are created by God are doing some things which look miraculous. Say, if you take about 100-year-old situation of this world, we can say that
Today we are seeing many things which could be miraculous. 100 years back, nobody could have thought that they could have all these arrangements done here in such a far-fetched places. But all these miracles come from the power of God. So we are the creator of that wee bit, very wee bit of that miracle. So all the miracles of God cannot be explained and should not be explained. They are beyond our minds. And to make people feel the presence of God, God can do anything. He can move into all the three dimensions and also in the fourth dimension. He can do whatever He feels like. That's what you have seen now in your every day-to-day life. How many miracles take place to all of you. And you can't understand how it works out. Even it works out on things which are not living. And people are quite amazed how these things happen. So we have to believe now, after seeing all this ourselves, that He is God. And He can do anything that He feels like. And we are nothing. We are nothing. There should be no rationality about it of understanding God's miracles. How can it be? How could it be? You can't explain. Only when you achieve that state of mind where you believe through your experiences that God is all powerful. It's very difficult. This concept is very difficult because we are limited people. We have limited powers. We cannot understand how God could be all powerful because we haven't got the capacity. So this God, who is our creator, who is our preserver, the one who desired that we should exist, who is our existence itself, is an all-powerful God. All-powerful. He can do whatever He likes with you. He can create another world. He can destroy this world. It's only if He has to desire. My idea of coming to Pandapur for Shiv Puja was this, that Shiva represents the spirit. And the spirit is residing in all of you, in your hearts. The seat of Sadashiva is on top of your head, but is reflected in your heart. Now your brain is the Vittala. So to bring spirit to your brain means enlightenment of your brain. Enlightenment of your brain means the limited capacity of your brain has to become unlimited in its capacity to realize God. I will not use the word understand, but to realize God. How powerful He is. How miraculous He is. How great He is. The another is that the brain of man can create.
of course, out of the dead. But when the spirit comes into brain, then you create living things, living work of Kundalini. Even the dead start behaving like living because you touch the spirit in the dead. Like the nucleus inside every atom or a molecule has the spirit of that molecule. And if you become your spirit, we can say the brain of a molecule or an atom is like the nucleus, body of the nucleus. But the one that controls the nucleus is the spirit that resides within the nucleus. So now you have got the attention or the body, the whole body of the atom, then the nucleus, and inside the nucleus is the spirit. In the same way, we have this body, the attention of the body. And then we have the nucleus is the brain. And the spirit is in the heart. So the brain is controlled through the spirit. How? That around the heart there are 7 auras. Which can be multiplied into any number. 7 raised to power 1600, which are the ones which watch the 7 chakras raised to power 1600. 16,000, sorry. Now this spirit is watching through this aura. Watching, I am again saying watching. Through this aura. Can you sit down? Can you sit down? I think would be better. There's no need to bother once you have put it up. This aura is watching the behavior of your 7 centers in your brain. Is also watching all the nerves that are working in the brain. Watching again. But when you bring the spirit into your brain, then you go 2 steps ahead. Because when your Kundalini rises, she touches the Sadashiva, and Sadashiva informs the spirit. Informs in the sense reflects in the spirit. So that's the first state where the watching auras start communicating to your
different chakras in the brain and integrating it. But when you bring your spirit to your brain, this is the second state. Then you really become self-realized in the full way. In the full way. Because then yourself, that is the spirit, becomes your brain. Action is very dynamic. It opens then the fifth dimension in the human being. First, when you become realized, collectively conscious, and start raising the Kundalini, you cross the fourth dimension. But when your spirit comes into your brain, then you become the fifth dimension, means you become the doer. Our brain now, for example, says, all right, lift this thing up. So you touch it with your hand, you lift it up. You are the doer. But when the brain becomes the spirit is the doer. And when spirit is the doer, then you become a complete Shiva, self-realized. In that state, if you get angry, you are not attached. You are not an attached person to anything whatsoever. If you possess anything, you are not attached. You cannot attach because spirit is detachment, complete detachment. You don't bother about any attachments whatsoever. Even for a second you are not attached. Now, I would say, to understand the detachment of spirit, we should study ourselves very well, clearly. How are we attached? We are attached, firstly, by our brain. Mostly by our brain. Because all our conditionings are in our brain and all our ego is also in our brain. So all emotional attachments are through our brain and all our egoistical attachments also are through our brain. That's why it is said that after realization one must try to practice the Shiva Tattva by practicing detachment. जरा मला शाल दे. जसं शिवाची फार थंड असणार सगळं. Now, how do you practice this detachment? सगळ्यांना इंग्लिश समजताय ना थोडं थोडं? Because we get attached to something, of course through our brain, but through our attention. So we try to do what we call Chitta Nirodh, is to control your attention. Where is it going? In the practice of Sahaja Yoga, you have to rise higher. You have to improve your own instrument and not the instrument of others. This is one thing one should know. For definite. Now you just watch your attention, where is it going? Watch yourself. As soon as you start watching yourself, your attention, you will become more identified with your spirit. Because if you have to watch your attention, you have to be your spirit. Otherwise, how will you watch it? So now see, where is your attention going? First, the attachment is
in all gross ways to your body. So we see Shiva has no attachment to his body. He sleeps anywhere. He goes to the cemeteries and he sleeps there. Because he's not attached, he can never be caught up by any booths or anything, nothing of the kind. He's detached. The detachment is to be watched and seen through your own attachments. Now, because you are realized souls, not yet, the spirit has not come into your brain, of course, but still you are realized souls. So, what you can do is at least to watch your attention, you can do that. You can watch your attention very clearly by seeing where your attention is going. And then controlling your attention also you can do. Very simple. To control your attention, you have to just remove your attention from this to that. Try to change your priorities. All this has to be done now, after realization, a complete detachment. So the body demands comfort. Try to make body uncomfortable a little bit. Try. What you think it to be comfortable, try to make it little uncomfortable. That's why people went to Himalayas. See, coming to this place itself has caused us a lot of problems. But going to Himalayas, you can imagine. So after realization, they used to take their body to Himalayas. All right, go through all this. Let's see how you act. So what you call the penance side starts now. In a way, it's a penance which you can do very easily because now you are realized souls. With enjoyment, little. Try to make this body. For Shiva, it doesn't matter whether he is in a cemetery or in his own Kailasha or anywhere. Where is your attention is, you see. That your human attention is hopelessly bad. Very entangled nonsense it is. We did this because of this. There's an explanation. Or others have to give an explanation. No explanation is needed to be given or to be accepted or to be asked for. No explanation. To exist without explanation is the best way. In a simple Hindi language, jaise rakhahu taise hi rahu. Whichever way you keep me, I'll remain in that state. And I'll enjoy. Further in this poem, Kabira says, if you make me go on an elephant, means the royal conveyance, I'll go. If you make me walk, I'll walk. Jaise rakhahu taise hi rahu. So no reaction on that point. No reaction. First no explanation, no reaction. Now, second is about food. జై శ్రీ మాతాజీ. కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందాము. मनोबुद्धि
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారి అమృతవాణి మహాశివరాత్రి పూజ పండరీపూర్లో 1984వ సంవత్సరంలో తీసుకోబడిన అమృతవాణి అండి. ఈ ఆధునిక కాలంలో పవిత్ర స్థలాలుగా భావించే ప్రదేశాలన్నీ అపవిత్రంగా తయారవుతున్నాయి. ఈ కాలంలో ఇది చాలా తల్లక్రిందులుగా ఉంది. మనం ఏదైనా మంచి విషయాన్ని స్థాపించాలనుకున్నప్పుడు అది రాళ్ల మధ్య నుండి మొలకెత్తవలసిన విత్తనం ఎన్నో ఆటంకాలను దాటుకుని మొలకెత్తినట్లు ప్రారంభ దశలో ఎన్నో సమస్యలతో పోరాడవలసి వస్తోంది. అందుకే మనం ఎల్లప్పుడూ మన మనస్సుని ప్రతి విషయంలో పటిష్టంగాను వివేకవంతంగాను ఉంచుకోవాలి. మరియు ఏదైనా సాధించడానికి ఎంతో ఓర్పుతో పరిస్థితులను అర్థం చేసుకోగలిగే శక్తితో ఉండటం చాలా ముఖ్యం. విరాట్ స్వరూపమైన శ్రీ విఠల నివాసమైన ఈ పండరీపురంలో మనం ఈ రోజు కార్యక్రమం జరుపుకోవటం చాలా శుభదినంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రదేశంలో శ్రీ విఠలుడు తన భక్తునికి కనిపించినప్పుడు అతను ఒక ఇటుకపై నిలబడమని అభ్యర్థించగా ఆ భక్తుని కోసం ఎదురు చూస్తూ అలానే విఠలుడు ఇక్కడ కొలువైనాడని చెప్తారు. ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఎంతో సూక్ష్మంగా వివేకంగా ఆలోచించాలి. ఆ పరమాత్ముడే ఎన్నో అద్భుతాలను మిరాకిల్స్ ని సృష్టించగల శక్తి గలవాడు. ఆ దేవునిచే సృష్టింపబడిన మనిషి తానే దేవుడు అనే భావనలో మాయలు చేసి వాటిని అద్భుతాలనుకుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇంతటి సుదూర ప్రాంతాల్లో ఇటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎవరూ ఊహించి ఉండరు. ఈ అద్భుతాలన్నీ ఆ భగవంతుడి శక్తితో జరిగినవే. ఆయన చేసిన అద్భుతాల్లో అతి చిన్న అద్భుతమే మన యొక్క సృష్టి. భగవంతుని ఈ చమత్కారాలన్నీ మనం విశదీకరించలేము, వివరించకూడదు. అద్భుతాలన్నీ మన మేధస్సుకు అతీతంగా ఉండి మనం ఆ దేవుని సమక్షంలో ఉన్నామనే భావన కలిగిస్తాయి. ఆ భగవంతుడు ఏదైనా చేయగలడు. ఆయన 3 పరిణామములోనే 3 డైమెన్షన్స్ లోనే కాకుండా 4వ పరిణామంలో కూడా ప్రయాణించగలడు. ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయగలడు. మీ దైనందిన జీవితంలో ఎన్నో అద్భుతాలు, చమత్కారాలు జరగటం మీరు చూస్తున్నారు. అయితే అవి ఎలా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోలేం. భగవంతుని అద్భుతాలు, చమత్కారాలు అర్థం చేసుకోవటానికి కారణాలు ఏమీ ఉండనవసరం లేదు. అవి ఎలా జరుగుతున్నాయో, ఎలా సాధ్యమవుతున్నాయో మనం వివరించలేము. భగవంతుడు సర్వశక్తిమంతుడు అన్న విషయం మీరు మీ స్వీయ అనుభవాల ద్వారా మాత్రమే తెలుసుకోగలరు. ఆయన శక్తి గురించి తెలుసుకోవటం మనకు కష్టం. ఎందుకంటే మనం చాలా కొద్ది మందే ఉన్నాం. మనకు ఉన్న శక్తి కూడా చాలా తక్కువే. భగవంతుడు సర్వవ్యాప్త శక్తిమంతుడనే విషయం అర్థం చేసుకోవటం కూడా కష్టమే. మనకు ఆ శక్తి లేదు. భగవంతుడే మన సృష్టికర్త, మన రక్షకుడు. ఆయనే మన ఉనికికి మూలం. ఆయనే. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు. మరొక ప్రపంచాన్ని సృష్టించగలడు. ఆయన తలుచుకుంటే ఈ ప్రపంచాన్నే నాశనం చేయగలడు. నేను ఈ రోజు శివపూజ కొరకు పండరీపురం రావటానికి కారణం సదాశివుడు ఆత్మకు ప్రతిరూపం. ఆత్మ మన హృదయంలో కొలువై ఉంటుంది. శ్రీ సదాశివుని పీఠం మీ తల పైభాగంలో ఉంటుంది. కానీ ఆయన ప్రతిబింబం మీ హృదయంలో ఉంటుంది. మీ మెదడు శ్రీ విఠలుడు కాబట్టి మీ ఆత్మను మెదడుకు రప్పించడంతో మీ మేధస్సు ప్రకాశవంతం అవుతుంది. అలా వికసించిన మెదడు యొక్క పరిమితమైన మేధస్సు అపరిమితము అవుతుంది. భగవంతుని గుర్తించగలిగే సామర్థ్యమును పొందుతుంది. భగవంతుని అర్థం చేసుకోవటమే కాదు, ఆయన ఎంత అద్భుతమైన వాడో, ఎంత శక్తిమంతుడో గుర్తించాలి. మరొక విషయం. మా ఒక అణువు లేదా పరమాణువు తనలోనే కేంద్రకమును కలిగి ఉంటుంది. అదే దాని యొక్క ఆత్మ. మీరు ఆత్మగా తయారైనప్పుడు మీ యొక్క శరీరం ఒక అణువుగా అనుకున్నప్పుడు మీ యొక్క ఆత్మ దానిలోని కేంద్రకముగా ఉంటుంది. కాబట్టి మన యొక్క మెదడు ఆత్మ ద్వారా అజమాయిషీ చేయబడుతుంది. అది ఎలా అంటే మన హృదయంలో ఆత్మ చుట్టూ 7 శక్తి లేక కాంతి వలయాలు ఉంటాయి. వాటిని ఏ సంఖ్యతో అయినా హెచ్చించవచ్చు. ఆ 7 వలయాలు 1600 రెట్లు శక్తిగా ఎదగగలవు. మనం వాటిని గమనిస్తే 7 చక్రాలు 16,000గా కూడా ఎదగగలవు. ఇప్పుడు ఆత్మ ఈ వలయం ద్వారా, ఈ కాంతి వలయాల ద్వారా గమనిస్తుంది.
మీ ఆత్మ మెదడులోని 7 శక్తి కేంద్రాలను ఈ వలయాల ద్వారా గమనిస్తూ ఉంటుంది. మీ మెదడులోని నాడులన్నిటినీ ఈ కాంతి వలయాల ద్వారా ఆత్మ గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ ఆత్మను మెదడులోనికి అనుసంధానిస్తారో అప్పుడు మీరు మీ స్థితిలో మరో 2 అడుగులు ముందుకు వేసినట్టు. ఎలాగంటే మీ కుండలిని ఉద్ధానం చేసినప్పుడు ఆమె సదాశివునితో అనుసంధానింపబడుతుంది. అప్పుడు సదాశివుడు మీ ఆత్మకు తెలియపరుస్తాడు. అంటే ఆత్మలో ప్రతిబింబిస్తాడు. అందుచేత మొదటి దశలో ఆత్మ చుట్టూ ఉండి గమనిస్తూ ఉన్న కాంతి వలయాలు మెదడులో ఉన్న వివిధ శక్తి కేంద్రాలను సంధానించుకుంటూ ఏకీకృతం చేసుకోవటం జరుగుతుంది. అయితే మీ మెదడును మీ యొక్క ఆత్మతో అనుసంధానించటం వలన అది రెండవ మెట్టు. అప్పుడు మీరు నిజంగా సంపూర్ణంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన వారవుతారు. అప్పుడు మీరే ఆత్మ అవుతారు. ఎందుకంటే మీ మెదడు, మీ ఆత్మ, మీ మేధస్సు ఒకటే అవుతాయి. ఈ క్రియ చాలా శక్తివంతమైనది. అప్పుడే అది మానవునిలో గల 5వ ఆవర్తనం, 5th డైమెన్షన్ తెరుస్తుంది. మొదట మీరు ఆత్మ సాక్షాత్కారం పొంది సామూహిక చేతన కలిగి కుండలిని ఉద్ధాన పరుచుకుంటే మీరు 4వ ఆవర్తనంను దాటగలరు. అయితే ఎప్పుడైతే మీ ఆత్మ మీ మెదడు వద్దకు చేరుతుందో అప్పుడు మీరు ఈ 5వ ఆవర్తనం చెందుతారు. అనగా మీరు కర్త అవుతారు. ఉదాహరణకు చెప్పాలంటే మీ మెదడు చెప్తుంది ఈ వస్తువుని పైకి ఎత్తు అని. సరేనని మీరు ఆ వస్తువుని మీ చేత్తో పైకి తీస్తారు. ఆ పనిని మీరు చేశారు కాబట్టి మీరు కర్త. కానీ మీ మెదడు ఆత్మతో అనుసంధానింపబడినప్పుడు ఆత్మ కర్త అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ కర్త అవుతుందో అప్పుడు నీవు పూర్తిగా శివతత్వం అవుతావు. పూర్తిగా ఆత్మ సాక్షాత్కారివి అవుతారు. ఈ స్థితిలో మీకు కోపం వచ్చినా కూడా మీరు కోపానికి అతీతంగానే ఉంటారు. మీరు బంధాలకు అతీతంగా ఉంటారు. మీకంటూ ఏదైనా ఉన్నా దానిని అంటిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఆత్మ పూర్తిగా దేనికి అంటదు. అది ఏ విధమైన అనుబంధమైన, ఏ విధమైన అటాచ్‌మెంట్ అయినా గాని మీరు ఇష్టపడరు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మీ యొక్క ఆత్మకు సంబంధించిన బంధరాహిత్యాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. మనను గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మనం ఎలా బంధాల మధ్య చిక్కుకుంటున్నాము? మొట్టమొదట మనం మన మెదడు ద్వారా బంధాలలో చిక్కుకుంటున్నాం. ఎందుకంటే మన యొక్క అన్ని కట్టుబాట్లు మన మెదడులోనే ఉంటాయి. మరియు మన యొక్క అహంకారపూరితమైన బంధాలన్నీ మన మెదడులోనే ఉంటాయి. అందువలన మీ యొక్క ఆత్మ సాక్షాత్కారం అనంతరం మీరు తప్పకుండా బంధరాహిత్య స్థితి ద్వారా శివతత్వాన్ని సాధన చేయాలి. ఈ బంధరాహిత్యాన్ని మీరు ఎలా సాధన చేయాలి? మీరు సహజ యోగా సాధనలో పైకి ఎదగాలి అనుకుంటే మీ సొంత పరికరాన్ని, మీ సూక్ష్మ వ్యవస్థను మీరు అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాని ఇతరుల పరికరం కాదు. మీ సొంత పరికరాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఈ విషయం ప్రతివారు తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం మీ యొక్క చిత్తాన్ని గమనించాలి. ఆ చిత్తము ఎక్కడికి పోతున్నది? మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. మీ యొక్క చిత్తాన్ని మీరు గమనించటం మొదలు పెట్టగానే ఆ క్షణమే మీ యొక్క ఆత్మను గురించిన మరింత ఎరుక మీకు కలుగుతుంది. ఎందుకంటే మీరు మీ యొక్క చిత్తాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మీరు మీ ఆత్మగా ఉంటారు. లేకపోతే మీరు దానిని ఎలా గమనించగలరు? అందువలన ఇప్పుడు మన యొక్క చిత్తం ఐహికంగా ఎక్కడికి పోతున్నదో చూడాలి. అది ముందుగా మన శారీరక బంధాల వైపు మళ్ళుతుంది. శివుణ్ణి చూసినట్లయితే ఆయన దేహముతో ఏ విధమైన బంధాన్ని కలిగి ఉండడు. ఆయన ఎక్కడైనా నిద్రించగలడు. శ్మశాన భూమిలో కూడా నిద్రించగలడు. ఎందుకంటే ఆయన బంధరహితుడు. ఆయన్ను ఎప్పుడూ భూతాలు గాని ఇంకా ఏవీ గాని ఆవహించలేవు. ఆయన బంధరహితుడు. బంధరాహిత్యాన్ని మీ యొక్క బంధాల గుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కారం పొందారు. కానీ మీరు ఇంకా ఆత్మగా మారలేదు. ఎందుకంటే మీ ఆత్మ ఇంకా మెదడుతో అనుసంధానం కాలేదు. అయినా మీరు ఆత్మ సాక్షాత్కారులే. ఇప్పుడు మీరు చేయగలిగినదంతా కేవలం మీ యొక్క చిత్తాన్ని గమనించటమే. మీ చిత్తం ఎక్కడెక్కడికి ప్రయాణిస్తుందో స్పష్టంగా మీ చిత్తాన్ని చిత్తము ద్వారా గమనించాలి. మీరు ఆ పనిని చేయగలరు. మీరు కూడా చాలా సులువుగా మీ యొక్క చిత్తాన్ని అదుపు చేయగలరు. దానికై మీరు చేయవలసిందల్లా మీ ధ్యాసను అటు ఇటు పోతున్నప్పుడు తిరిగి మళ్ళిస్తే చాలు. మీ యొక్క ప్రాధాన్యతలను మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది వెంటనే చెయ్యాలి. ఆత్మ సాక్షాత్కారం అనంతరం ఒక సంపూర్ణమైన బంధరాహిత్యం వస్తుంది. మన శరీరం సౌకర్యాన్ని కోరుతుంది. శరీరాన్ని కొంత మేరకు
అసౌకర్యానికి గురి చేయడానికి ప్రయత్నించండి. అందుకొరకే ఆత్మ సాక్షాత్కారం పొందాలనుకునేవారు హిమాలయాలకు వెళ్ళేవారు. హిమాలయాలకు వెళ్ళడానికి ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. అన్ని వ్యయప్రయాసలు కోర్చి తపస్సు చేయడానికి అక్కడికి వెళ్ళవలసి వచ్చేది. కానీ మీరు ఆ సాధన సులభంగా చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మలు. ఆనందంగా మీ శరీరాన్ని కొంత అసౌకర్యానికి గురి చేయడానికి ప్రయత్నించండి. ఈ కారణాల చేత మేమెలా చేయవలసి వచ్చింది, ఇలాంటి సంజాయిషీలతో పని లేదు. మనము ఎవరూ గాని, మనం ఎవరికీ గాని సంజాయిషీలు, వివరణ ఇచ్చుకోవాల్సిన పని లేదు. వివరణ రహితంగా ఉండటం ఉత్తమ మార్గం. ఆ స్థితే మనకు ఆనందాన్నిస్తుంది. ఒక పద్యంలో కబీర్దాస్ అంటారు, "నన్నొక ఏనుగుపై సవారీ చేయమంటే నేను ఉంటాను. లేదా నన్ను నడిచి రమ్మంటే నడిచి వస్తాను" అంటారు. అంటే ఆయన ఎలా ఉండమంటే అలా ఉంటాడు అన్నమాట. అంటే ఏ విధమైన ప్రతిస్పందన లేకపోవటం, ఏ విధమైన సంజాయిషీ ఇవ్వకపోవటం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుని కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉండాలి. జై శ్రీ మాతాజీ. మనము శ్రీ మాతాజీ గారికి ధన్యవాదాలు చెప్పుకుందామండి. పరమ పూజ్య శ్రీ మాతాజీ ఈరోజు ఈ సామూహికతకు మంచి నిర్విచార ధ్యానాన్ని ప్రసాదించినందుకు, మంచి విషయాన్ని మాకు తెలియజేసినందుకు అనేక అనేక ధన్యవాదాలు తల్లి. అనేక అనేక ప్రణామాలమ్మ. అమ్మ, ఈ ధ్యానాన్ని, ఈ ఆనందాన్ని అంతటను కూడా, ఈ సామూహికతను అంతటిని కూడా మీ పాదపద్మ అమ్మ, ఈ ధ్యానంలో తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేసి ఉంటే దయచేసి మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి. మనమందరము కూడా కుండలిని ఉద్ధానం చేసుకుని బంధన వేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు ఈ ధ్యానాన్ని సహజ మ్యూజిక్తో ఇంకొద్దిసేపు ధ్యానంలో ఉంటూ తిరిగి రేపటి ప్రాతకాల ధ్యానంలో కలుసుకుందాము. జై శ్రీ మాతాజీ.